నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనం. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు. పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశం. ఘనంగా ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి కార్యకర్తల సంబరాలు. ఇక వార్తల వివరాలు. ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జిల్లా సమీకృత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను అధికారులతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని, ప్రతి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్లు బిఎస్ లతతో కలిసి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను కలెక్టర్ సత్యప్రసాద్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 35 ఫిర్యాదులు, వినతులు రాగా పరిష్కారం నిమిత్తం వాటిని ఆయా శాఖల అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు మధుసూదన్, కలెక్టరేట్ ఏఓ హకీం, వివిధ జిల్లాల అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు. కన్న కొడుకులు తిండి పెట్టడం లేదంటూ ప్రజావాణిలో జగిత్యాల కలెక్టర్కు వృద్ధులు మొరపెట్టుకున్నారు. మేడిపల్లి మండలం తొందర్రావుపేట గ్రామానికి చెందిన దండిగ భీమయ్య, జగిత్యాల పట్టణానికి చెందిన చెట్టే మల్లవ్వ కొడుకులు తమను పట్టించుకోవడం లేదని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ముగ్గురు కొడుకులు ఆస్తి అంతా వంచుకురు, రైతు చేపించుకున్నాక మంచిగా ఉన్నారు. చేపించుకున్నాక శాతకడుక్కుంటే అయినాక బయట మంచం వేసారు. పెద్ద మనుషులు ఎన్నిసార్లు చెప్పిన కానీ నువ్వు లేదు, పట్టించుకోవట్లేదు. ఎంతగానో ఇడికి వచ్చినాం. తిండి పెట్టలేదు, బాత్రూమ్ రాణించలేదు. ఎండాకాలం అయింది, ఆనకాలం అయింది, చలికాలం అయింది. బయటనే చెప్పు. ఏమైంది? మీ కొడుకు ఏం చేస్తాడు? నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి?
పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష స్వీకరించారు. ఎలిగేడు మండలానికి చెందిన ఎం అంజమ్మ సుల్తానాపూర్ గ్రామ శివారులో తన తండ్రికి 10 గుంటల వ్యవసాయ భూమి ఉందని, తన తండ్రి మరణించిన కారణంగా ఆ భూమిని ధరణిలో తన పేరుపై చేర్చి పట్టాపాస్ పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎలిగేడు తహసీల్దార్కు రాస్తూ విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఏ శంకరవ్వ తమ గ్రామం ప్రాజెక్టు కింద ముంపుకు గురైందని, తమకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు జగిత్యాల కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఏదో ఒక రకమైన రుణాలు తీసుకున్న రైతులు ఇప్పటి వరకు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారని, అన్నదాతల కష్టాలు చూసి ఇప్పటికైనా రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి గవర్నర్ చెప్పిన విధంగా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా దాని మీద పూర్తయినట్టు వారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. వారు గవర్నర్ కూడా వారు మాట్లాడారు. దాని మీద ఈరోజు గ్రామంలో ఏఈఓల దగ్గర వారు మరి ఏఓల దగ్గర కానీ ఇప్పటికీ చాలా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం వస్తే పెరుగన్నం తిని అరుగు మీద పడుకుందామని చెప్పి ఆలోచించి ఓట్లు వేస్తే ఈరోజు పురుగుల మందాగి పాడ మీద పడుకునే స్థితికి తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇకనైనా కళ్ళు తెరిచి రైతుల యొక్క గోసెను పట్టించుకోవాలని, కొనుగోలు కేంద్రాలను తెరాలని ఈ రైతు ఐక్యవేదిక. వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర్ల స్వామివార్ల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్న సుముహూర్తమున ఉదయం 10:55 నుంచి 12:05 వరకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. ఈ వేడుకలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ కళ్యాణ వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కన్నుల పండుగగా ఆది దంపతుల కళ్యాణం జరిగింది. వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి, వధువు పార్వతీదేవి అమ్మవారిని మేళ తాళాలతో చైర్మన్ ఛాంబర్ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ వేదిక వద్దకు ఎదుర్కొన్నారు. వరుని తరపున ఆలయ ఈవో, వధువు తరపున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా వరకట్నంగా 551 కోట్లు చెల్లించేందుకు ఒప్పుకున్నారు. కన్యాదాతలుగా ఈశ్వర్ గారి సురేష్, నాగలక్ష్మి దంపతులు వ్యవహరించారు. అంతకుముందు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నమిలికొండ ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో అభిజిత్ లగ్న సుముహూర్తాన శ్రీ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు. స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉండగా మరోవైపు శివపార్వతులు ఒకరిపైన ఒకరు తలంబ్రాలు పోసుకొని శివుడిని వెళ్లాడినట్లుగా స్మరించుకున్నారు. దేవస్థానం తరపున ఈవో వినోద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఇతర అధికారులు మున్సిపల్ ఆఫీస్ నుండి మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణం తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు, శివపార్వతులు తరలివచ్చారు. దీంతో రాజన్న ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయింది. మంత్రి పొన్నం సతీమణి స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శివ కళ్యాణ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. రాజన్న ఆలయంలో నిర్వహించిన బేరి పూజ, దేవత ఆహ్వాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన శివ కళ్యాణంలో పెద్ద ఎత్తున జోగినులు, శివపార్వతులు పాల్గొన్నారు. ప్రధానంగా కళ్యాణం జరిగేటప్పుడు శివపార్వతులు చేతిలో త్రిశూలం కదిలిస్తూ ఒకరిపైన ఒకరు తలంబ్రాలు పోసుకొని భక్తి భావాన్ని చాటుకున్నారు. ఏటా శివ కళ్యాణం రోజున రాజన్న సన్నిధికి వచ్చే వీరు సాక్షాత్తు శివుణ్ణి పెళ్లాడినట్లుగా భావించి జీలకర్ర బెల్లం పెట్టుకుని అక్షింతలు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తోంది. శివ కళ్యాణాన్ని తిలకించేందుకు వేములవాడ రాజన్న ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పార్కింగ్ స్థలంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. సుమారు 50,000 మంది భక్తులకు అన్నదానం చేసేందుకు ఏర్పాటు చేసినట్టు ఈవో వినోద్ తెలిపారు. పేషెంట్లకు వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యాధికారులను ఆదేశించారు. వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రిలోని అన్ని విభాగాలను, రోగులకు సేవలందిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. రిజిస్టర్లు, అవుట్ పేషెంట్, ఐపీ వార్డు, పీడియాట్రిక్ వార్డు, ల్యాబ్, ఫార్మసీ, ఐసీయూ, డయాలసిస్ విభాగాలను పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వారికి అందుతున్న సేవల వివరాలు ఆరా తీశారు. ఆసుపత్రి భవన నమూనాలో పేర్కొన్న విధంగా వార్డులు, గదులను సక్రమంగా వినియోగించాలని సూచించారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట పర్యవేక్షకులు డాక్టర్ పెంచలయ్య, అధికారులు ఉన్నారు. పెద్దపల్లి రూరల్ మండలం రంగాపూర్ గ్రామంలో 35 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లుగా రంగాపూర్ గ్రామంలోని భూమయ్య కాలనీలో తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాలనీ ఎట్లా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు. తన పదవీ కాలం పూర్తయ్యేలోగా ఒక్క మట్టి రోడ్డు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంట రమేష్, ఎనగందుల ప్రదీప్, ఆర్ఏ సంతోష్, అడపు వెంకటేష్, కలవిన నరేందర్, బొడ్డుపల్లి అశోక్ పాల్గొన్నారు. గొర్రె కషాయాన్ని ఎట్లయితే నమ్ముతుందో అట్లా నమ్మించి వీళ్ళని ఇక్కడ మోసం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్క డ్రైన్ లేదు, ఒక సీసీ రోడ్ లేదు. ఈ కాలనీకి సంబంధించి రోడ్ అవతల కాదు కానీ రోడ్ ఇవతల 1 లక్ష రూపాయల పని కూడా ఇక్కడ చేయలేకపోవడం నిజంగా కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఇదంతా బ్లాక్ సాయిల్, వర్షం పడితే ఇక్కడ ఎక్కడ కూడా నడిచే పరిస్థితి ఉండదు. నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు మహేందర్ సర్పంచ్ ఉండే, కలవేం మహేందర్. ఇక్కడ గ్రావెల్ పోసినాం, గంట రమేష్ ఎంపీటీసీ ఉండే, ఇలా గ్రావెల్ పోసినాం. దాంతోపాటు ఈ కరెంటు పోల్ అన్నీ నేనే ఇచ్చిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2009 to 14 నెంబర్ ఇందిరమ్మ కాలనీ. అప్పుడు ఇండ్లు కూడా చాలా వరకు ఇందిరమ్మ ఇళ్ళ కింద పెట్టి కట్టిపించి వాళ్ళ బిల్లులు ఇప్పిస్తాం. అసలు వాటితో పాటు మరి ఇక్కడ మేజర్గా వాటర్ ప్రాబ్లం ఉంటాయి. వాటర్ ప్రాబ్లం ఉంటే ప్రత్యేకంగా వీళ్ళకి పైప్ లైన్ వేసి వాటర్ ప్రాబ్లం పోయే విధంగా కూడా మనం ఆ రోజు ప్రయత్నం చేసినాం. కానీ నేనైతే అప్పుడు అంటే 2000
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 48 గంటల నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 48 గంటల నిరసన ధర్నా చేపట్టామన్నారు. అంగన్వాడీలకు గతేడాది 18,000 వేతనం చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నెలసరి జీతం కూడా సక్రమంగా చెల్లించడం లేదని వాపోయారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లాలోని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సిఐటియు నాయకులు పాల్గొన్నారు. గత సంవత్సరము 18,000 సాలరీ మేమైతే ఎప్పుడైతే 24 రోజుల సమ్మె చేసి మరి అప్పుడు మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ ఉన్నది, దాన్ని విరమించుకున్నప్పుడు గాను మాకు అన్ని ప్రభుత్వాలు మనకు ఏం చెప్పినంటే మీరు సమ్మెను విరమించుకోండి, మీకు 18,000 జీతం చేస్తాము, అదేవిధంగా గ్రాట్యుటీ చెల్లిస్తాము, సుప్రీంకోర్టు గుజరాత్లో ఇచ్చినట్టు సుప్రీంకోర్టు తీర్పు అన్నీ కూడా మేము చేస్తాము అని అన్నారు. అయితే ఏమైంది అంటే ఇప్పుడు పాపం 59-60 సంవత్సరాలు ఉన్న టీచర్లను ఆయాలను ఏం అంటే వాళ్ళకి ఏం చెప్పకుండా ఏం ఇవ్వకుండా ఉట్టి చేతులతోటి వాళ్ళను తొలగించడం జరిగింది. ఇప్పటికీ కూడా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ఏవి లేవు. వాళ్ళకు కనీసం వాళ్ళు ఎట్లా బతకాలి, అంగన్వాడీలో వాళ్ళు 20-30 సంవత్సరాల సేవలు చేసి వట్టి చేతులతో కడుపు పట్టుకొని వాళ్ళు ఇంటికి పోయి ఒక్కొక్కరు ఏడుస్తున్న పరిస్థితి. బయోమెడికల్ వేస్టేజ్ని రోడ్డుపై పడేసిన ఆసుపత్రి యాజమాన్యానికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఓ ఆసుపత్రి నిర్వాహకులు బయోమెడికల్ వేస్టేజ్ని పడవేయగా గమనించిన స్థానికులు మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది బయోమెడికల్ వేస్టేజ్ని అక్కడి నుంచి తొలగించారు. ఆసుపత్రి డాక్టర్లను మందలించి 5,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బయోమెడికల్ వేస్టేజ్ని రోడ్డుపై పడేస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. చెత్తను తప్పనిసరిగా బుట్టలో వేయాలని సూచించారు. మేము పనులు చేస్తూ ఉంటే ఈ శ్రీలత కిడ్నీ సెంటర్ అని లలిత కిడ్నీ సెంటర్ వాళ్ళ బయోమెడిసిన్ వేస్ట్ రోడ్డు మీద వేయడం జరిగింది. అది చాలా ప్రమాదకరమైనది, అది రోడ్డు మీద వేయకూడదు. దట్టోబి కెనాల్లో వాటర్లో కలుషితం అవుతుండే, వాటర్లో పడితే ఆ విధంగా చేసింది కాబట్టి వాళ్ళకు ఫైన్ 5,000 రూపాయలు ఫైన్ వేసింది. దాన్ని రికవర్ చేసి వాళ్ళకు మొదటి తప్పుదనం భావించి ఒక 5,000 రూపాయలు ఫైన్ వేసింది. జనహృదయ నేత బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు మిత్రమండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పనులు పంపిణీ చేశారు. ఏనుగు మనోహర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు, మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏనుగు మనోహర్ రెడ్డిపై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు చేపట్టాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మిత్రమండలి సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకుడు మరియు అందరి అభిమానం జరుగుతున్న వ్యక్తి ఏనుగు మనోహర్ రెడ్డి అన్న గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ చౌక్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు సన్నిహితులు అందరం కలిసి అన్నగారి జన్మదిన సందర్భంగా కేక్ కట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి రూరల్ మరియు అర్బన్ మండలాలకు సంబంధించిన అందరికీ నా యొక్క పేరు అంత ముద్దుబిడ్డ యువ నాయకులు ఏనుగు మనోహరన్న పుట్టినరోజుల సందర్భంగా మరి ఇక్కడ తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు అందరు కలిసి ఘనంగా మనోహరన్న బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి గత 25 సంవత్సరాలుగా యుక్త వయసు నుంచే, ఒక విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉండుకుంటూ మరి ఆపదకి సాపదకి మరి ఏ ఒక్క కార్యక్రమం అయినా, పార్టీ కార్యక్రమం అయినా మరి కేటీఆర్ గారి, చెల్లిమెడ గారి నాయకత్వంలో మరి మనోహరన్న ఒక సైన్యం మరి ఒక వేములవాడ ప్రాంతంలో ఉండి అన్న ఏనుగు మనోహర్ రెడ్డి అన్న గారి జన్మదిన ఆచరించుకొని తెలంగాణ చౌక్లో ఘనంగా బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, చైర్మన్, ఆ మిత్ర బృందం ప్రతి ఒక్కరికి పేరు పైన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనోహర్ అన్న యూత్ ఐకాన్,
ప్రతి ఒక్కరికి అన్న అంటే నేనున్నా అని ప్రతి ఒక్కరిని కష్టం వచ్చిందంటే వారికి దగ్గరుండి సేవ చేసేటువంటి నాయకుడు అన్న. మీరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కోడిగంటి శ్యామ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జనహృదయ నేత ఏనుగు మనోహర్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంటే రెడ్డి, మాజీ ఎంపీటీసీ మంచె రాజేశం, నర్సయ్య, గణేష్, గెంటే ప్రశాంత్, నారాయణ, లక్ష్మణ్, మరిగడ్డ నరేష్, నాగరాజు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో వేములవాడ నియోజకవర్గం సీనియర్ లీడర్ అయినటువంటి ఏనుగు మనోహర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. వారి పుట్టినరోజు సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో రుద్రంగి బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో శ్రీ గౌరవనీయులైన ఏనుగు మనోహర్ రెడ్డి అన్న గారి జన్మదిన వేడుక సందర్భంగా రుద్రంగి విలేజ్పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ఈ జన్మదినం జరుపుకుంటున్నాం. శ్రీ ఏనుగు మనోహర్ రెడ్డి గారి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే మరెన్నో పుట్టినరోజు జరుపుకొని సుఖశాంతులతో ఉండాలని శ్రీ లక్ష్మణస్వామి కోరుకుంటూ, అలాగే ఇక్కడికి చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ. సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు కతలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ ని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఏనుగు మనోహర్ రెడ్డి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య, మాజీ ఎంపీటీసీ మల్యాల రమేష్ గౌడ్, దుప్పల హైమావతి, జలంధర్, ఏఎంసీ చైర్మన్ గుండారపు సౌజన్య, గంగాధర్, మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండీ రఫీక్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ విలీన గ్రామం శాత్రాజుపల్లి వార్డులో సుభాష్ యూత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ యూత్ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వేములవాడ మండలం కాతరేపల్లి విలీన గ్రామంలో పెద్ద ఎత్తున మనోహరన్న బర్త్డే శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనోహరన్న చేసినటువంటి సేవలు మరి గత 35 ఏళ్ల నుండి రాజకీయంలో ఎందరికో ఎన్నో మంచి పనులు చేసి మరి రాజకీయంగా ఎంతో ఎత్తుకెదిగినటువంటి మనోహరన్న మరి రానున్న కాలంలో మరిన్ని పదవులు పొందాలని, అదేవిధంగా మనోహరన్న చేసినటువంటి గతంలో కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్గా మరి మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రజలకు ఎంతో సేవ చేసి రైతుల మన్నన పొందినటువంటి మనోహరన్న మరి రానున్న కాలంలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానం శాత్రాజుపల్లి గ్రామ ముద్దుబిడ్డ ఏనుగు మనోహరన్న గారికి సుభాష్ యూత్ క్లబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుని వేడుకుంటున్నాం. వేములవాడ విలీన మున్సిపల్ గ్రామం శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ మన ఏనుగు మనోహరన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు శాత్రాజుపల్లి గ్రామంలో యువకులు, నాయకులు, అలాగే గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మనోహరన్న గారు మరెన్నో జరుపుకోవాలని, జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని మనసారా కోరుకుంటూ శాత్రాజుపల్లి గ్రామం తరఫున అలాగే యువత తరఫున మరొకసారి మనోహరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు మిత్రమండలి సభ్యులు, అభిమానులు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏటా మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆయన పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మిత్రమండలి సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
మన ప్రియతమ నాయకుడు, ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులను ఆదుకునే ఆదర్శవంతుడు, యువ నాయకుడు, మన వేములవాడ కాన్స్టెన్సీ ముద్దుబిడ్డ మరి ఏనుగు మనోహరెడ్డి అన్న గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి అన్నగారు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఆ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కూడా అన్నవారికి ఎల్లప్పుడూ వెంటనే ఉండి మరి అతని యొక్క రాజకీయ జీవితానికి ముందడుగు వేసే ఏనుగు మనోహరన్న పుట్టినరోజును పురస్కరించుకొని వేములవాడలో పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వేములవాడ రాయరాజేశ్వర స్వామి దయా ఆశీస్సులు ఆయనపై ఉండి భవిష్యత్తులో కూడా నియోజకవర్గ ప్రజల ముద్దుబిడ్డ ఎల్లప్పుడూ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలలో పాల్గొంటూ గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఏనుగు మనోహరన్న గారి బర్త్డేను ఈరోజు వారి జన్మదినాన్ని మా నియోజకవర్గం మొత్తంలో అభిమానులందరం కలిసి పెద్ద ఎత్తున వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్లో జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలలుగా ప్రజల రక్తాన్ని పీల్చడమే లక్ష్యంగా పెట్టుకుందని డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో మరోమారు దోపిడీకి సిద్ధమైందన్నారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్పై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. మున్సిపల్ అధికారులకు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సీఎం నుండి గల్లీ లీడర్ వరకు ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనమన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న ప్రజలు నేడు కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉన్నారని మండిపడ్డారు. 6 గ్యారంటీల అమలు బాధ్యత తాను తీసుకుంటానని గతంలో విప్ లక్ష్మణ్ కుమార్ బాండ్ పేపర్ రాసిచ్చారని గుర్తు చేశారు. ఎల్ఆర్ఎస్ సమస్యను పరిష్కరించడంతో పాటు 6 గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత లక్ష్మణ్ కుమార్ పై ఉందన్నారు. 15 మాసాల నుంచి ప్రజల రక్తం పీల్చుకునేటువంటి పనిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు కాంగ్రెస్ పార్టీ గల్లీ లీడర్ వరకు కూడా ప్రజల రక్తం ఎట్లా దోచుకోవాలి అన్నటువంటి ప్రయత్నంలో మాత్రమే ఉన్నారు. 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం, ప్రజలందరూ కూడా మంచి సుఖశాంతులతో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇవాళలో ఈ మున్సిపాలిటీ పరిధిలో చూసుకున్నట్టుంటే దాదాపు నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క 50 నుంచి 100 కోట్ల రూపాయలు మా ధర్మపురి ప్రజలై మీరు దోపిడీ చేసేటువంటి పరిస్థితి ఎల్ఆర్ఎస్ తోటి ఉన్నది. గతంలో కేవలం 15,000 రూపాయలతోటి వచ్చేటువంటి పర్మిషన్ను దాంట్లోనే ఎల్ఆర్ఎస్ కూడా మన బిల్డింగ్ దాన్ని బట్టి బిల్డింగ్ లెంత్ తర్వాత వాటి బట్టి ఉన్నటువంటి దాన్ని ఈరోజు మీరు కేవలం ఎల్ఆర్ఎస్ మీదే దోసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామి వారి దక్షిణ దిగ్యాత్రలో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి వాపోయారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్వామివార్లు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి పూజలు అందుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పోలీస్ అధికారులు అన్ని పార్టీల ముఖ్య నాయకులను పూజా కార్యక్రమానికి ఆహ్వానించేవారని గుర్తు చేశారు. కానీ నిన్న జరిగిన పూజా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మారిందన్నారు. ఏదైతే సాంప్రదాయబద్ధంగా అదొక దేవుని ఉత్సవము మీ పోలీసు ఇప్పుడు 30 సంవత్సరాలకెళ్ళి నడుస్తూ ఉన్నది. దాన్ని కూడా పక్షపాత ధోరణితోటి మీరు ఏదైతే చూస్తున్నారో అది మంచి పద్ధతి కాదు. రేపు వచ్చేటువంటి వాళ్ళు ఇంకా ఏ రకంగా చేస్తారో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. చాలా మట్టు చూస్తూ ఉన్న మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ వేధింపులు చేస్తారు. మీరు సాంప్రదాయాలు కూడా పాటించకపోవడం అనేది మీరు కాంగ్రెస్ పార్టీ కండవలు కప్పుకుంటేనే మంచిదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఏ విధంగా ఆర్గనైజేషన్ చేసిరో ఒక్కసారి కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ని కానీ హెడ్ కానిస్టేబుల్ని కానీ సీనియర్లు వారు ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పుదురు. మీరు నిన్న చేసినటువంటి పని అనేది కరెక్ట్ కాదు. అందరినీ కూడా ఆహ్వానించి చేసేటువంటి కార్యక్రమం మీరు అదో కాంగ్రెస్ కార్యకర్తలను వేసి కండవలు కప్పి అది చేసుకున్నారు అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇలా బీజేపీ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇతర నాయకులు ఉన్నారు. మేమైతే ఎప్పుడు అధికారంలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకునేటువంటి సాంప్రదాయం గతంలో ఉండే. కానీ ఇప్పుడు ఈ మీరు చేస్తున్నటువంటిది మాత్రం సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఇది ఊరికి సంబంధించింది కాబట్టి మళ్ళొక్కసారి పునరాలోచన చేసుకోవాల్సిందిగా.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉగ్రయోగ లక్ష్మీ నరసింహస్వామి వార్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రత్యేక పూజలు అందుకున్నారు. ఆనవాయితీ ప్రకారం యోగా ఉగ్ర నరసింహస్వామి వార్ల ఉత్సవమూర్తులతో ఆలయం నుంచి స్టేషన్ వరకు పోలీస్ సిబ్బంది ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఉత్సవమూర్తులను ఆసీనులు గావించి వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో డీఎస్పీ రఘుచందర్ పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్లు పోలీస్ స్టేషన్లో పూజలు అందుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల భాగంగా 7వ రోజు దక్షిణ దిగ్యాత్ర శ్రీ స్వామివారు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా స్వామివారు గుడి నుంచి ఊరేగింపుగా మన ధర్మపురి పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చేసి పూజలు అందుకున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన మన ఆలయ ఈవో గారికి మరియు అర్చక స్వాములకు, తర్వాత ఇక్కడికి వచ్చేసిన ధర్మపురి పట్టణ ప్రజలకు, మా సిబ్బంది అందరూ కూడా మా ఫ్యామిలీతో సహా కుటుంబాలతో సహా భక్తి శ్రద్ధలతో స్వామివారిని అర్చించారు. వారందరూ కూడా ధన్యవాదాలు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన ధర్మపురి క్షేత్రంలోనే ఈ విశేషమైన ఆచారం ఉంది. దీంట్లో మేము పాలు పంచుకున్నందుకు మాకు మా కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంది. దేవుడు అందరినీ, స్వామివారు అందరినీ చల్లగా చూసి ప్రజలందరూ సుఖశాంతులతోటి శాంతి భద్రతలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇచ్చిన హామీని విస్మరించి తమ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్వరరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తోటి ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్వరరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధిపై బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలా దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్లో చదువుకున్న నేతలు ఉన్నారని, కాంగ్రెస్ నేతల్లా ఏది పడితే అది మాట్లాడబోరని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామతీర్థం రాజు, నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, మారం కుమార్, గోలి మహేష్, గోస్కుల రవి, వెంకటరెడ్డి, మహేష్ అంజీ పాల్గొన్నారు. మరి తెలంగాణ జాతి పితనటువంటి కేసీఆర్ను మరి అలా ఒక మాట చెప్పాలంటే వారికి కాల్ ఫ్రాక్చర్ అయితే స్టేచర్ నుంచి మాట్లాడుకుంటూ మార్చరికి పోవడం చెప్పి మాట్లాడుతున్నాడు. ఒక సీఎం రేంజ్లో ఉండి అలాంటి మాట్లాడడం సిగ్గుచేటు. మరి అదేవిధంగా అసెంబ్లీలో కూడా మరి ఎన్నోసార్లు దొండ దొర కొడతాం, బట్టలు ఉడిపిస్తాం, ఇట్లా మేము దౌర్జన్యం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. మరి సీఎం గారు, మీరు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే గిట్లా మాట్లాడితే మరి అలా యూట్యూబ్లో పెట్టుకున్నావు, వాళ్ళని తొండలు కూడా వేస్తాం, వాళ్ళని బట్టలు కొడతాం అంటున్నావు. మరి ఫస్ట్ నువ్వు మారాలి, నువ్వు మారి ఇతరులను మార్చాలి. అంతేగాని లేనిపోని రాజ్యాంగం సృష్టించుకుంటూ మరి వాళ్ళని 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఎక్కడ కూడా నెరవేర్చిన చరిత్ర నీది. మరి అందుకనే ప్రశ్నిస్తున్నారు. మరి వాళ్ళ ఏ ముఖ్యమంత్రిని తిట్లు మరి ఇలా నీకు వస్తున్నాయంటే నువ్వు ఎంత మంచి పరిపాలన చేస్తున్నావో మరి మా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి ఒక దుశ్చర్యకు ఖండిస్తూ ఈరోజు వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలమైనటువంటి మేము ఇవాళ కేటీఆర్ గారి మరియు జగదీష్ రెడ్డి గారి ఫోటోలకి పాలాభిషేకం చేయడం జరిగింది. నిన్నటి తంతు మొత్తం చూస్తే ఏమైందంటే, ఆడలేక ఓడమల్లని అన్నట్టు మొన్న గౌరవనీయులు చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్ చౌరస్తాలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు జగదీశ్వరరెడ్డి, కేటీఆర్ చిత్రపటాలకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్రావు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ అసెంబ్లీలో జగదీశ్వరరెడ్డి ప్రశ్నించినందుకే ఆయనను సస్పెండ్ చేశారన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష నాయకుల దిష్టిబొమ్మలు తగలబెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని మరి మా నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు ప్రశ్నిస్తే వారిని సస్పెండ్ చేసి మరి దానికి అనేకమైన కారణాలు చూపెడుతూ మీరు తప్పు చేసింది పోయి మరి మా నాయకులనే దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ ఉన్నారు. మరి ఇది పద్ధతి కాదు. మీకు దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని మాటలు నిలబెట్టుకొని మీరు మీ నాయకునికి పాలాభిషేకాలు చేసుకోండి తప్ప అనవసరంగా మా నాయకులను మరి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తే మీరు తగ్గేది లేదు, ఊరుకోలేదు లేదు. మరి ముఖ్యంగా పోలీసు వారిని కూడా మేము
ఒక విషయం అడగదలుచుకున్నాం. మరి మేము ఒక 4-5 కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడైనా గుమిగుడితో తీసుకుపోయి మరి ముందస్తు అరెస్ట్ చేస్తారు. మరి నిన్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తే మీరు ఎందుకు చూసుకొని ఊరుకుంటున్నారు? మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి గంగార చౌరస్తాలో కూడా మేము దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే మమ్మల్ని ఒక ఈడ్చుకెళ్ళి మరి అరెస్ట్ చేసి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ మమ్మల్ని కూడా మరి ఏ కార్యక్రమం చేసినా మాకు కూడా అదే విధంగా అనుమతి ఇవ్వాలని చెప్పేసి పోలీసు వారిని కోరుతున్నాం. ప్రతిపక్షంగా ఉండి ప్రశ్నించినందుకు జగదీశ్వరుడిని సస్పెండ్ చేసి మరి వారు ఇచ్చిన హామీలపైనే ఆయన మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ప్రజలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. అదేవిధంగా సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేను బేషరతుగా మళ్ళీ అసెంబ్లీలోకి ఆహ్వానించాలి. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ నాయకులు మరి వాళ్ళే ప్రభుత్వంలో ఉండి కూడా ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోటోలు పెట్టి పిచ్చి ఆనందాన్ని పొందుతున్నారు శివయాత్రలను చేసుకుంటూ. మరి అది వాళ్ళకే తెలిసి రావాలి, వారికే వదిలేస్తున్నాం, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. కావున ఇలాంటి చర్యలు మున్ముందు చేస్తే కూడా మేము కూడా తగ్గేది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని బీఆర్ఎస్ కార్యాలయం ముందు పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చీటి లక్ష్మణరావు, సుభాష్, ఎడ్ల సందీప్, రమేష్ పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శివాలయాల్లో అంగరంగ వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ఆవరణలో ఉన్న గంగా భవానీ సమేత సాంబశివాలయంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో ఎదుర్కోళ్లు నిర్వహించి శివాలయంలో కళ్యాణ వేదికపైన కళ్యాణోత్సవం జరిపించారు. వేడుకల్లో భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వేడుకల్లో పండితులు పారువెల్ల రమేష్ శర్మ, ఆలయ చైర్మన్ పల్ల మురళి సదాలక్ష్మి దంపతులు, కొమ్రవెల్లి భాస్కర్, శరత్, మారుతి, ప్రశాంత్ పాల్గొన్నారు. పెద్దపల్లి రూరల్ మండలం తుర్కల మద్దికుంట శివారులోని పెద్దగుట్ట శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పట్నాలు జరిగాయి. యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామికి పట్నాలు వేసి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. గ్రామ ప్రజలు, వారి బంధువులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న స్వామి జాతరలో బోనాల ఘట్టం వైభవంగా సాగింది. పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున మల్లన్న స్వామికి బోనాలు తీయడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా స్వామివారికి 4 రోజుల పాటు వివిధ ఘట్టాలతో జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా బోనాల జాతర నిర్వహించగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోజంతా ఉపవాస దీక్ష ఉండి మల్లన్న స్వామికి భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని భక్త మార్కండేయ ఆలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా సిద్ధం చేసిన పుష్ప వేదికపై ఉత్సవ మూర్తులను ఆసీనులు గావించి కళ్యాణాన్ని జరిపించారు. ఈ వేడుకల్లో తహసీల్దార్ వకీల్ ఆర్ఐ వరలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు శంకరయ్య, సుగుణ దంపతులు ఎంఆర్ఓను శాలువాతో సన్మానించారు. శివుడు మొట్టమొదలు ఏంటంటే పురాణ పురుషుడు, ఆది పురుషుడు. ప్రపంచం ఎప్పుడైతే ప్రారంభం సృష్టి నిర్మాణం జరిగిందో అప్పుడు శివుడు పార్వతి ఉద్భవించారు. వాళ్ళ యొక్క లోక కళ్యాణార్థం వాళ్ళ యొక్క శివ కళ్యాణం జరుగుతుంది. కాబట్టి శివుడు లేకపోతే ప్రపంచం ఏదీ లేదు. శివుడు ఉంటేనే మనము దానిలో మనం అందరూ కూడా పొడుతూ చస్తూ ఉంటాము. మనము శివునిలో లయమవుతూ ఉంటాము. లయకారకుడు కాబట్టి ఆయన యొక్క కళ్యాణం చేస్తే విశేషమైనటువంటి గొప్ప పుణ్యం అనేది చేకూరుతుంది మనకు. కాబట్టి శివ కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈరోజు ధర్మారంలో ఉన్నటువంటి శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం, విశ్వ కళ్యాణార్థం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠించుకొని ద్వితీయ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా శివ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా పులకించిపోయారు. భక్తులందరూ కూడా, అయ్యగారులందరూ కూడా పాటలతో మహామంత్రాలతో వాళ్ళు తరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, మాజీ సర్పంచ్ నందయ్య, గుంటి శంకర్, భీమనాథుని రమేష్ పాల్గొన్నారు. వ్యక్తిపై పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటనలో 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జగిత్యాల రూరల్ సిఐ కృష్ణారెడ్డి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. పొలాసకు చెందిన పడాల కమలాకర్కు మొదటి భార్య జమున పిల్లలతో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్టు తెలిపారు. ఇటీవల కమలాకర్ 3వ వివాహం చేసుకున్నట్టు తెలియగా భార్య జమున, కుమారులు చిరంజీవి, రంజిత్, కుమార్తె శిరీష, అల్లుడు శోభన్ ఇంటికి వెళ్లి గొడవ పడినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే కమలాకర్ను కత్తితో పొడిచి పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు వివరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందినట్టు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 5 రిమాండ్కు తరలించినట్టు సిఐ తెలిపారు. ఈ నెల 15వ తారీఖు ఉదయం 10 గంటల సమయంలో పొలాస గ్రామానికి చెందినటువంటి పడాల కమలాకర్ అనే వ్యక్తిని అతని మొదటి భార్య, 2 కొడుకులు మరియు కూతురు, అల్లుడు కలిసి పెట్రోల్ పోసి నిప్పండించి హత్య చేయడం జరిగింది. ఈ హత్య కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగింది అని చెప్పి అతని బ్రదర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకున్నాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా ఎవరెవరైతే ఈ హత్యలో పాల్గొన్నటువంటి నిందితులు అయితే ఉన్నారో 5 నిన్న సాయంత్రం అతని మృతుడి యొక్క అంత్యక్రియల అనంతరం జగిత్యాలకు వస్తూ ఉంటే వాళ్ళని పొలాస గ్రామ శివారులలో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైనా శ్రీనివాస్.